మంచి చేసే అలవాటు ఉన్నవారికి, మంచిని అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. చుట్టూ ఉన్నవారి అభివృద్ధిని చూసి ఆనందించేవారికి వారి జీవితం అంతా ఆనందంగానే ఉంటారు. ఒక్క మాట చెప్పనా, పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, చుట్టూ ఉన్నవారి అభివృద్ధిని చూసి అసూయ పడటం కంటే కూడా ఆనందించండి. మీ మనసు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదే అసూయతో ఉన్నారనుకోండి, నిద్ర రాకపోగా అనారోగ్యం పాలవుతారు. మీకు మొగుడు నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని చంపేయకండి. అట్లీస్టు శుభలగ్నం సినిమాలో మొగుడిని అమ్మినట్టు ఏ జుమ్మేరాత్ బజార్లోనో ఓఎల్ఎక్స్ యాప్లోనో అమ్మేయండి, కానీ ప్లాన్ చేసి మరీ మర్డర్లు చేయకండి. ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చూడాలి అంటే భయమవుతుంది. ఏ పెళ్ళాం ఏ మొగుడిని చంపిందో, ఏ భార్య తన అక్రమ సంబంధం కోసం భర్తను చంపుతుందో అని. దయచేసి అలాంటి పనులు చేయకండి. మీకు ఇష్టం లేకపోతే క్లియర్గా మొగుడితో చెప్పి విడాకులు తీసుకోండి, లేదంటే వదిలి వెళ్ళండి, అంతేగాని చంపేయకండి. ప్రేమ గుడ్డిదో కాదో తెలియదు, కానీ ప్రేమించిన తర్వాత నిజంగా ప్రేమించిన మనిషికి మనసు మాత్రం గుడ్డిగా మారిపోతుంది. ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడు అని గ్రహించలేనంతగా గుడ్డిగా మారిపోతుంది. దయచేసి మీ నిజమైన ప్రేమని, అభిమానాన్ని నకిలీ మనుషులకు ఇవ్వకండి. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి దగ్గరే మీ ప్రేమను చూపించండి, అభిమానాన్ని చూపించండి. అప్పుడే మీ ప్రేమకు విలువ, మీకు విలువ. నీకు నచ్చినప్పుడు మాట్లాడటానికి, బోరు కొట్టినప్పుడు ఇగ్నోర్ చేయడానికి తనేమి బొమ్మ కాదు, తను మనిషే. తనకి మనసంటూ ఒకటి ఉంటుంది. ఫేస్బుక్ చూడటానికి టైం ఉంది, ఇన్స్టాగ్రామ్ చూడటానికి టైం ఉంది, ఇన్స్టాలో పరిచయమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు పెట్టడానికి మాత్రం టైం ఉంది. ఇంట్లో ఉన్న భార్యతో గడపడానికి టైం లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. అన్నీ నీ గురించి వదిలేసి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం అహర్నిశలు ఇంట్లో శ్రమిస్తూ ఉంటుంది. అది గ్రహించి తనకు కూడా టైం కేటాయించి పిల్లా పాపలతో చల్లగా ఉండండి. మీరు ఊపిరి తీసుకుంటున్నారా? మీరు నడవగలుగుతున్నారా? మీకు నీరు, ఆహారం దొరుకుతుందా? రాత్రిపూట నిద్రపోతున్నారా? ఈ 4 క్వశ్చన్స్కి మీ సమాధానం అవును అయితే మీకు ఎటువంటి లోటు లేనట్టే. ఇక నుంచైనా సాకులు మానేసి పని చేయటం ప్రారంభించండి. ఇంతకాలం గాల్లో కట్టిన మేడలు చాలు. ఇక నుంచైనా వాటి కింద గోడలు కట్టి మంచి పిల్లర్స్ వేసి నీ జీవితాన్ని సాకారం చేసుకోండి. ఇంతకు ముందు ప్రజలు భావోద్వేగంతో, అంటే ఎమోషనల్గా వాళ్ళ సంబంధాలను నిలుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆచరణాత్మకంగా, అంటే ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళ సంబంధాల ద్వారా లాభాన్ని పొందుతూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రొఫెషనల్గా ఆలోచిస్తున్నారు. వృత్తిపరంగా ఆలోచించి ఎవరితోనైతే సంబంధం ఉంటే లాభం ఉంటుందో వాళ్ళతోనే సంబంధాలు కొనసాగిస్తున్నారు. మరి వచ్చే యుగం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. దయచేసి ఇప్పుడైనా మారండి. ప్రతిదానిలోనూ లాభాలు వెతుక్కోకండి. ఒక బంధం అంటే వాళ్ళతో మాట్లాడితే మనసులో ఉన్న బాధ పోవాలి, వాళ్ళను తలుచుకుంటే ముఖం మీద చిరునవ్వు రావాలి. అలాంటి బంధాలు కావాలి. దయచేసి వాటిని ఆర్థికంగాను, లాభపరంగాను చూడకండి.